ఏయ్, ఈ పెళ్లి ఎలాగైనా నువ్వే ఆపాలి. లేకపోతే దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ నేలకేసి కొడితే ఎలా పగులుతుందో నీ బుర్ర అలాగే పగులుతుంది. జాగ్రత్త. అలాగే మేడం. తెలుగు సాంప్రదాయం ప్రకారం మా బావగారి కాళ్ళు నేనే కడుగుతాను. అంతేనా? సరే, నీ ఇష్టం. దా కడుగు. సరే. అమెరికాలో నా మూలంగా ఆగిపోయిన పెళ్లి ఇప్పుడు నా సమక్షంలో జరుగుతున్నందుకు నాకు తృప్తిగా ఉంది. పెళ్లి జరిగాక నేనేమైపోయినా పర్వాలేదు. ఇంకా కాలు కడగడం అయింది. ఇప్పుడు పదండి. లోపలికి రాసిద్దు. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? అదే బావగారికి హారతి ఇవ్వాలి కదా. అవునవును, హారతి ఇవ్వాలి. అది ఇదిగో బావా విజయ్, ఇప్పుడు మనం ముగ్గురం కలిసి హారతి ఇవ్వాలి. మన ముగ్గురం కలిసి హారతి ఇవ్వటం ఏంటి? ఆడవాళ్ళు కదా హారతి ఇవ్వాల్సింది. ఆడవాళ్లే హారతి ఇవ్వాలని ఏం లేదులే బావా, మీరు కూడా ఇవ్వచ్చు. ఓ, మీరా? ఐ మీన్ మనం కూడా హారతి ఇవ్వచ్చు. అయినా పెళ్లి చేస్తుంది నువ్వే కదా బావా, నువ్వే హారతి ఇవ్వాలి. అంతేనంటావా? అంతే బావా, నువ్వు కానివ్వు. ఏంటో నువ్వు చెప్తున్నావు, మేం చేస్తున్నాం. అది బాబు. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? హారతి ఇచ్చేటప్పుడు హారతి పాట పాడాలి కదా. మాకెవరికి హారతి పాటలు రావు. సరే, నాకొచ్చు, నేనే పాడతాను. ఇప్పటికైనా లోపలికి రావచ్చా, లేక ఇంకేమైనా తతంగాలు మిగిలిన్నాయా? ఇంకేం లేవులే చిన్న బావా, నువ్వు ఇంకా కుడికాలు ముందు పెట్టి లోపలికి రావచ్చు. అమ్మయ్యా, బతికిపోయాను. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పింది మీ ఇంట్లో మీకు కావలసిన వాళ్లే. కానీ వాళ్ళెవరనేది నేను మీకు చెప్పను. మా ఇంట్లో వాళ్లే మమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పారా? అవును, మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పినప్పటి నుండి నా మనసులా లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. మీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఎంత డబ్బు కోసం అయితే మాత్రం ఇలా గడ్డి తినడం ఎందుకు అనిపిస్తుంది. అందుకే
మీకు అసలు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అసలు విషయం? మీ మనవరాలు మీ కూతురైన రోజీ పెళ్లి ఎవరితో అవ్వాలి? లూకి కానీ అక్కడ ఎవరితో అవుతుందో తెలుసా? ఎవరితో అవుతుంది? సిద్ధుతో. ఏంటి నువ్వనేది? అవును, అక్కడ సిద్ధు రోజీల పెళ్లి జరుగుతోంది. సిద్ధుతో నా మనవరాలు రోజు పెళ్లి జరగటం ఏంటి? అవును, ఇంతకీ ఆ పెళ్లి దగ్గరుండి మరి ఎవరు చేస్తున్నారో తెలుసా? ఎవరు? లక్ష్మి గారు, భార్గవి గారు. వాళ్ళిద్దరూ స్వయంగా దగ్గరుండి మరి ఈ పెళ్లి చేస్తున్నారు. నేను నమ్మను. అయినా సిద్ధు జైల్లో ఉన్నాడు కదా, అలాంటప్పుడు తనతో పెళ్లి ఎలా జరిపిస్తారు? లక్ష్మి గారు స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని మరి సిద్ధు రోజీల పెళ్లి జరిపిస్తున్నారు. ఇదిగో బావగారు, పెళ్లి కొడుక్కి రాగానే పానకం ఇవ్వడం మర్యాద. తీసుకోండి. ఇదేంటి వేపరసంలో చేతిగా ఉంది? వేపరసం చేదుగా కాకుండా తీయగా ఉంటుందా? ఆ? మంటగా కూడా ఉంది. కారం కలిపితే మంటగా కాకుండా పుల్లగా ఉంటుందా బావా? చేదు మంట. నీళ్ళు నీళ్ళు. ఆహా, ఈ తియ్యటి పానకం మీకు కావాలంటే ముందా చేదు పానకాన్ని మీరు పూర్తిగా తాగాలి బావగారు. నేను తాగలేను. ప్లీజ్ 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 ఆ పానకం ఇవ్వవా ప్లీజ్. అదేం కుదరదండి బావగారు. ముందు అది, ఆ తర్వాతే ఇది. సర్దార్ సర్దార్ ప్లీజ్. ఆహా, నో ప్లీజ్ సర్దార్. ప్లీజ్ సర్దార్. తప్పదు బావగారు, అది తాగితేనే ఇది. తాగండి. అయ్యో తప్పదా? తప్పదు. ప్లీజ్ తాగు రాజా. ఒరే సర్దారు, నువ్వు మామూలుడి కాదురా బాబు. అమ్మయ్య బావా, ఇలా ఎందుకు ఇస్తారో తెలుసా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కాపుడంలో తీపి చేదు రెండూ ఉంటాయి. వాటిని చక్కగా అర్థం చేసుకొని దాంపత్య జీవితంలో ఏ గొడవలు ఏ అపార్థాలు లేకుండా
వాళ్ళ జీవితం హాయిగా ముందుకు సాగిపోవాలని ఇలా చేస్తారు. ఏంటి లోకి బావా అలా చూస్తున్నావు? మీకు కావాలా పానకం? అబ్బే నాకెందుకు? నేను పెళ్లి చేసేవాడిని గాని చేసుకునేవాడిని కాదుగా. సిద్ధు ప్రేమించింది నందినిని. అలాంటప్పుడు రోజుని ఎలా పెళ్లి చేసుకుంటాడు? సిద్ధు ప్రేమించింది నందినిని, కానీ ఇప్పుడు ఆ నందిని కనిపించట్లేదు కదా. నాకింకా నమ్మకం కలగట్లేదు. అయితే మీరే వీడియో చూడండి, అప్పటికైనా మీకు నమ్మకం కలుగుతుందేమో. సిద్ధుకి నీకు జరగబోయే పెళ్లి చాలా ప్లెయిన్ గా జరిగిపోతుందనుకున్నాను. కానీ నీ ఫ్రెండ్ వల్ల ఈ పెళ్లి చాలా సందడిగా జరుగుతుందని అనిపిస్తుంది. ఇతను చెప్తుందంతా నిజమే మావయ్య గారు. లక్ష్మీ భార్గవి ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అప్పట్లో నువ్వు ప్రేమించింది ఎవరిని? లక్ష్మిని. మరి పెళ్లి చేసుకుంది ఎవరిని? రోజీని. అప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో ఇప్పుడు వీళ్ళకి అలాంటి పరిస్థితులే వచ్చాయేమో ఎవరికి తెలుసు. హలో బామ్మారి, ఇప్పటిదాకా మమ్మల్ని అందరినీ ఆట పట్టించావు కదా, ఇప్పుడు రా చూసుకుందాం. ఏంటో మీరు నన్ను చూసుకునేది? రండి చూసుకుందాం. చూసావుగా అక్కడ ఏర్పాట్లన్నీ. ఆ ఫోటోల్లో ఒక ఫ్యామిలీ ఫోటో ఉంది. ఆ ఫోటో మీద ఈ రింగు పడితే వాళ్ళు గెలిచినట్టు. సరేనా? మనిషికి 2 ఛాన్సెస్ మాత్రమే, సరేనా? నేను రెడీ. పెళ్లి కొడుకును కాబట్టి ముందు నేను. అది ఆ రింగిటి. అబ్బో పర్లేదే, మా చెల్లంటే బావగారికి చాలా ప్రేమ ఉన్నట్టుంది. రెండో ఛాన్స్. పెళ్లికి ముందే బావగారి పని అయిపోయింది. ఇప్పుడు లోకి బావ. లోకి సెకండ్ ఛాన్స్. ఇప్పుడు విజయ్.
విజయ్, నా రోజీ మీద రింగేస్తున్నావు, బాగోదు చెప్తున్నా. ఇప్పుడు రెండో ఛాన్స్. ఇప్పుడు మన బామ్మర్ది అదే. చూసింది చాలు కానీ ఇదేంటి లోకి మీద పడింది? నిన్ను కొంచెం అనుమానించాల్సిందే. ఏంటి సంగతి? ఆగండి ఆగండి ఆగండి, ఇంకా రెండో ఛాన్స్ ఉంది. అదే చూద్దాం దా. బల్లే 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 బల్లే. ఇప్పుడు ఎవరు గెలిచారు? మా బామ్మర్దే గెలిచాడు. బావగారు ఏమయ్యారు? ఓడిపోయాడు. మరి ఈ బావగారు ఏమయ్యారు? ఈ బావ ఓడిపోయాడు. ఓడిపోయాను. మరి ఈ బావగారు? నేను ఓడిపోయాను. మీ బామర్దే గెలిచాడు. ఏ బల్లే 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 బల్లే. ఈ విషయం మా రోజుకి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి. ఎలాగైనా పెళ్లి ఆపాలి. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. మిమ్మల్ని ఇప్పుడు విడిచిపెడతాను, కానీ మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయమన్నారో మాత్రం నేనిప్పుడు చెప్పలేను. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు చెప్పుకోండి, కానీ నేను ఇలా విడిచిపెడుతున్నట్లు దయచేసి ఎవ్వరికీ తెలియనీకండి. అలాగే. నాకు ఈ పని అప్పగించిన వాళ్ళకి మీరు తప్పించుకుని పారిపోయారని చెప్తా. సరేనండి. మర్యాదగా నీ ముఖానికి ఉన్న ముసుగు తీసేయి, లేదంటే షూట్ చేసి పారేస్తాను. తీ. వద్దు, కాల్చొద్దు. మీ కట్లు విప్పేశాను కదా, మీరు పారిపోండి, నన్ను వదిలేయండి. ముసుగు తీ. తీస్తావా లేక షూట్ చేయమంటావా? నువ్వెవరో, నీ చేత మమ్మల్ని కిడ్నాప్ చేయించిందెవరో తెలుసుకుందే నిన్ను వదలను. ముసుగు తీ. తీస్తావా చస్తావా? రివాల్వర్ లాక్కోవడం కాదు, దాన్ని పట్టుకోవడానికి గట్స్ ఉండాలి. మీరుంటే ఎక్కడ ఈ పెళ్లి ఆగిపోతుందనని మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని కిడ్నాప్ చేయిస్తే నేను మీ మీద జాలిపడి బంధ విముక్తుల్ని చేస్తుంటే నా మీదే రివాల్వర్ గురి పెడతారా? ఏంటలా చూస్తున్నారు? నేను చెప్పేది మీరు నమ్మట్లేదేమో.
మీకిప్పుడు ముసుగులో ఉంది ఎవరనేది ముఖ్యం కాదు, మీ ఇంట్లో ముసుగులో గుద్దులాట మొదలైంది. చాప కింద నీరులాగా మీ ఇంట్లో చేరి పెద్ద వార్ స్టార్ట్ అవ్వబోతుంది. అది తెలుసుకోండి ముందు. వెళ్ళండి. రండి.